మహేష్. కూడి వచ్చిన ప్రియులందరికీ ప్రభైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు మనకి క్రొత్త నిబంధన చివరి పుస్తకంగా మనం ధ్యానం చేస్తున్నాం. ప్రకటన గ్రంథం. ఇది మన విశ్లేషణకు ఇది చివరి పుస్తకం క్రొత్త నిబంధనలో. మరి ఈ రోజున నూతనంగా ఈ బైబిల్ స్టడీలో పాల్గొంటున్న ప్రతి వారికిని ప్రత్యేకమైన ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాను. మరి క్రమం తప్పకుండా ప్రతి సోమవారం మరి ఈ రీతిగా సాయంత్రం 8 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతున్నటువంటి బైబిల్ స్టడీస్‌లో మీరందరూ గూడా పాల్గొనాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. క్రమం తప్పకుండా వస్తున్నటువంటి వారిని అభినందిస్తున్నాను. ఇలాగే ఇంకా మనకి ఈ బైబిల్ కంప్లీట్ అవ్వడానికి ఇంకొక 5 పుస్తకాలు మిగిలుంటాయి పాత నిబంధనలో. ఆ 5 పుస్తకాలు గూడా మనం కంప్లీట్ చేసుకుంటాం. కనుక వాటికి గూడా మీరు రెగ్యులర్‌గా రావాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. అయితే ఈ రోజున ప్రత్యేకంగా నేను మీకొక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీరు జాగ్రత్తగా గమనించాలని కోరుతూ ఉన్నాను. హ్మ్. ఆహ్, టోనీ, క్యాన్ యూ సీ థట్? పర్వాలేదు బ్రదర్. అలా అయినా పర్వాలేదు. మీరు ఆహ్, స్లైడ్స్‌లో ఆహ్, Yes, పెట్టినప్పుడు sir. అది రావాలి. షో టోనీ. ఇప్పుడు బానే ఉందండి. ఇప్పుడు బానే ఓకే. ఉందండి. ఫైన్. ప్రకటన గ్రంథం ఫైన్. విశ్లేషణ. ఓకే. మీరు అంతా గూడా మీ మొబైల్స్ అన్నీ కూడా ఆఫ్ చేసి పెట్టుకోండి. ఎవరు గూడా మీ ఆడియోస్ ఆన్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తా ఉంటది. మనము ఈ రోజున ప్రకటన గ్రంథ విశ్లేషణ మనం చేస్తాం. చాలామంది క్రైస్తవులకున్నటువంటి ఒక ఆలోచన ఏమిటంటే, ఒక అపోహ ఏమిటంటే, ప్రకటన గ్రంథం మనకు అర్థం గాదని. లేపోతే కొంతమందేమో ప్రకటన గ్రంథం భయం గలుగుతది. ప్రకటన గ్రంథం చదివితే అని కొంతమందికొక ఫీలింగ్. సో, ఇలాంటి కొన్ని భయాలతో, అనుభవాలతో చాలామంది క్రైస్తవులే ప్రకటన గ్రంథాన్ని చదవరు. ఎందుకో భయపడతారు. కానీ యాక్చువల్‌గా ప్రకటన గ్రంథంలో భయపడాల్సిందేం లేదక్కడ. మనందరికీ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ప్రభు మనకక్కడ బయలుపరిచాడు. మీరు ప్రతి విశ్వాసి ప్రకటన గ్రంథం చదవాలి. కంపల్సరీగా చదవాలి. మీరు ప్రకటన గ్రంథం ఆహ్, మొదటి అధ్యాయం, ఆ మొదటి వచనమే మీరు జాగ్రత్తగా గమనిస్తే, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అనుందక్కడ. కనుక ఈ ప్రకటన గ్రంథం అంటే ప్రత్యక్షపరచబడిన గ్రంథం అని అర్థం. అంటే ఎవరి గురించిన ప్రత్యక్షత జరిగింది? యేసుక్రీస్తుని గూర్చిన ప్రత్యక్షత. అంతే సింపుల్‌గా. కనుక యేసుక్రీస్తుని గురించే ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఈ గ్రంథంలో. ఆ తరువాత ఈ గ్రంథానికి మరొక పేరు గూడా పెట్టబడింది. అదేంటంటే లిప్స్ అంటారు. లిప్స్ అంటే అర్థం ఏంటనంటే జరగబోతున్నటువంటి విషయాల్ని తెలియచేయడం అన్నమాట. రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత దేని గురించి? యేసు ప్రభుని గురించి మాత్రమే గాదు గానీ, జరగబోతున్నటువంటి విషయాల గురించినటువంటి ప్రత్యక్షత కూడా అని మనం తెలుసుకోవాలన్నమాట. కనుక ఇంకా ఇప్పుడు రాబోతున్నటువంటి విషయాలు ఎలాగుంటాయి? దేవుడు ఏమేమి చేయబోతున్నాడు? ఆ తీర్పు వరకు ఏమేమి జరగబోతుంది? ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా మనకి తెలియచేయబడ్డాయి. ఈ అపోకలిప్స్ అనేటువంటి మాటకు గ్రీక్‌లో ఒక 3 పదాలు ఉపయోగించబడ్డాయి. ప్రత్యక్షత, లేకపోతే అన్‌కవరింగ్, అన్‌వెయిలింగ్ అంటాం. అంటే ముసుగు తీయడం అనేటువంటి మాట గూడా ఒకటి వాడబడిందనమాట. అంటే అప్పటిదాకా కప్పబడినటువంటి విషయాలు, అప్పటిదాకా బయలుపరచబడని విషయాలు, మనకిప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో పూర్తిగా దేవుడు మనకి బయలుపరుస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక యేసు యొక్క అధికారం, యేసు యొక్క శక్తి, ఆ తర్వాతగా మనం ముందుగా ఉన్నటువంటి ఒక స్థితి కూడా ఆయన బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత రెండవ రాకడ గురించినటువంటి ప్రస్తావన జరుగుతది. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన గురించినటువంటి సంఘటనలు కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూడగలం. రెండవ రాకడ గురించిన విషయాలు, అబౌట్ ద సెకండ్ కమింగ్ అండ్ అబౌట్ ది 1000 ఇయర్స్ ఆఫ్ రెయిన్.
వెయ్యేండ్ల పరిపాలన గురించినటువంటి విషయాలు కూడాను మనకి ఈ ప్రకటన గ్రంథంలో స్పష్టంగా తెలియజేయబట్టుగా చూస్తున్నాం. ఎవరు రాశారు? ఈ ప్రకటన గ్రంథం అంటే వెరీ ఈజీ, మనందరికి తెలిసిన విషయమే. యోహాను రాశాడు. యోహాను 5 పుస్తకాలు రాశాడని చెప్పాను గతంలో నేను మీకు. యోహాను సువార్త ఒకటి, 3 పత్రికలు ఒకటి, ఆ తర్వాత ఈ ప్రకటన గ్రంథం ఒకటి. జెబెదయి కుమారుడైనటువంటి యోహాను రాసినటువంటి ఆహ్, ఈ యొక్క ప్రత్యక్షత అనే మాట, లేకపోతే ప్రకటన గ్రంథం అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఈ యోహాను ఆహ్, చిన్న ఆసియాలో 7 సంఘాలకు పరిచయమైనటువంటి ఒక వ్యక్తి. ఈయన ఒక సంఘ నాయకుడిగా ఉన్నాడనమాట ఆ దినాల్లో. అక్కడున్నటువంటి 7 సంఘాలకు, ఎఫెసీ సంఘం నుండి లవోదికే సంఘం, దాని గురించిన విషయాలు కొన్ని మనం చూస్తాం ఈ రోజున. ఈ 7 సంఘాలకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తిగా మనకు కనపడతాడు. యోహాను కనపడతాడు. మతాసక్తి కలిగినటువంటి వెరీ రిలీజియస్ పర్సన్. యోహాను మసా మతాసక్తి కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనపడతాడు. ఆ తర్వాత క్రైస్తవ విశ్వాసము దుష్ట శక్తులపై తప్పక విజయాన్ని సాధించగలదని విశ్వసించినటువంటి వాడు యోహాను. అందుకని తన పత్రికలో 3 పత్రికలు రాసినప్పుడు కూడా ప్రథమంగా మొదటి పత్రికలో చాలా చక్కగా ఈ విజయాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడనమాట యోహాన్. కనుక యోహాన్‌లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు ఇవిగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. సంఘాలకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తిగా, మతాసక్తి కలిగినటువంటి వ్యక్తిగా, తప్పనిసరిగా దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం విజయాన్ని సాధించగలమని నమ్మినటువంటి ఒక వ్యక్తిగా మనము యోహాన్ని గమనిస్తూ వస్తున్నాం. తర్వాత ఇది ఎక్కడ, ఎప్పుడు రాయబడినటువంటి ఈ గ్రంథం అనేది మనం ఆలోచన చేస్తున్నాం. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవులు హింసలకు గురవుతున్నప్పుడు ఆ సందర్భంలో ఈ యొక్క గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని ఆహ్, యోహాను రాసినట్టుగా మనం చూస్తున్నాం. క్రైస్తవులకు బాగా హింసలొచ్చినటువంటి సందర్భం. ఏ సందర్భం అది? నీరో చక్రవర్తి కాలం, డొమిషియన్ చక్రవర్తి కాలంలో కలిగినటువంటి హింసలనమాట. నీరో చక్రవర్తి కాలం, అలాగే డొమిషియన్ అన్నటువంటి మరొక చక్రవర్తి కాలంలో వచ్చినటువంటి హింసల సందర్భంలో ఆయన ఈ పత్రిక రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఏజియన్ సముద్రంలో ఇతడు పద్మాస్ ద్వీపంలోనికి తీసుకొని పోబడ్డాడు. మనకి మొదటి అధ్యాయం 9వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటది. మీ సహోదరుడునగును యేసును బట్టి కలుగు శ్రమల్లోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానను నేను. చూసారా? యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపమున పరవాసినైతిని అని అన్నాడు. కనుక దేవుని బిడ్డారా, ఓ మంచి మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, అటు పౌలు విషయం గాని, లేకపోతే ఇటు యోహాన్ విషయం గాని, మామూలుగా ఆనాటి ప్రజలు ఏమనుకున్నారంటే, వీళ్ళని గనుక మనం బంధించేస్తే ఇంకా సువార్త ఆగిపోద్ది అనుకున్నారు. వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో, వీళ్ళు బయటికి రాలేనటువంటి ఒక స్థితిలో వీళ్ళని బంధించేసి పెడితే ఇంకా అసలు సువార్త బయటికి రాదని వీళ్ళు ఆలోచన చేసుకున్నారు దేవుని బిడ్డ. కానీ విషయం ఏంటంటే, వీళ్ళు బంధించబడ్డా సువార్త బంధించబడలేదు. వీళ్ళని ఎక్కడో తీసుకెళ్లి జైల్లో పడేసిన పౌలు గారిని గాని, లేకపోతే ఇతన్ని తీసుకొచ్చి పద్మస్ దీపంలో పెట్టినా కూడా దేవుని కార్యము ఆగనట్టే ఉంది. దేవుని కార్యం ఆగలేదు అసలు. అది జరుగుతానుంది. మీరు ఒకసారి మళ్ళీ ఇటొద్దాం, ప్రకటన గ్రంథంలోకి వద్దాం గాని, ఒకసారి తిమోతి పత్రిక చూడండి. రెండో పత్రిక మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం, రెండో పత్రిక తిమోతి 194 పేజీ నంబర్. తిమోతికి రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయం 9వ వచనం మీరు గమనించండి. అక్కడ నేను చదువుతున్నాను. 9వ వచనం. నేను నేరస్తుడినై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. చూసారా? ఎంత బ్యూటిఫుల్ గా ఇక్కడ పౌలు గారు రాస్తా ఉన్నాడు. నేను బంధింపబడ్డాను గాని దేవుని వాక్యం బంధించబడలేదు అని. మరి ఇక్కడ యోహాన్ని తీసుకొచ్చి ఈ పద్మస్ దీపంలో పెట్టడంలో గల ఉద్దేశం ఏంటంటే, యోహాను చెప్తున్నాడు, నేను యేసుక్రీస్తు యొక్క వాక్యమును బట్టి, యేసుక్రీస్తు కొరకు శ్రమను పొందిన వాడనై నేను
ఇక్కడ పద్మస్తీపంలో ఉంచబడ్డానని ఈ 9వ వచనంలో రాయబడతా ఉంది. కానీ పద్మస్తీపంలో ఉంచబడ్డా కూడాను మరి ప్రత్యక్షత అనేది జరిగింది. ఆయనకి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. రాబోతున్నటువంటి విషయాలన్నీ కూడా మనకి ఈ ప్రకటన గ్రంథం ద్వారా ఆయన బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఏ పరిస్థితి కూడాను దేవుని కార్యాన్ని ఆపలేదు అన్నటువంటి విషయం ఒకటి మనకి చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతోంది దేవుని బిడ్డలారా. ఈ పద్మస్ దీపము మనం ఆహ్, ఎఫ్ఎస్‌సి పట్టణానికి మనం గమనించినట్లయితే ఎఫ్ఎస్‌సి పట్టణానికి నైరుతి ప్రాంతంలో ఒక 60 మైళ్ళ దూరంలో ఈ పద్మస్ దీపం ఉన్నట్టుగా మనకి జ్ఞాపకం చేస్తా ఉంటారు. తర్వాత నేనిందాక ఒక మాట అన్నాను. ఎప్పుడు రాశారు అని అన్నప్పుడు, ఈ హింసలకు క్రైస్తవులు హింసలకు గురవుతున్నటువంటి టైంలో ఇది రాశారు అని చెప్పాను నేను మీకు. అట్లాగే మీరు ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చూడండి, 10వ వచనంలో మనకి రాయబడిన మాట స్ముర్న సంఘాన్ని గురించి రాస్తూ అక్కడ ఇవ్వబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును అనుందక్కడ. నేను దాని గురించిన విషయం తర్వాత మీకు జ్ఞాపకం చేస్తాను. 10 దినములు మీకు శ్రమ కలుగును. ఆ తర్వాత 13వ వచనంలో మీరు గమనించినట్లయితే సాతాను సింహాసనం స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలమును నాయందు విశ్వాసమై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంత్యపైన వాడు మీ మధ్య చెప్పబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి ఉంటివని అన్నాడు. ఇక్కడ ఇంకొక విషయం రాస్తున్నాడు ఏంటంటే, యాంటిపాస్ అన్నటువంటి ఒక వ్యక్తి, ఇతడు కూడా వేరే వాళ్ళతో పాటు తన ప్రాణాన్ని పెట్టేశాడు ప్రభు కోసం. ఆ దినాల్లో, ఆ టైమ్స్ లో ఈ యొక్క గ్రంథం బయటకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అలాగే 2వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం, 20వ వచనం, ఇక్కడ అంతా కూడా ఒక లోకంలో మనకు కలిగేటువంటి శ్రమల గురించినటువంటి ప్రస్తావన జరుగుతా వచ్చింది. ఆ తర్వాత 3వ అధ్యాయంలో 10వ వచనంలో ఫిలడెల్ఫియా సంఘానికి రాబోతున్నటువంటి శ్రమల గురించి కూడా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఫిలడెల్ఫియా సంఘానికి రాబోతున్నటువంటి శ్రమలు. కనుక ఓవరాల్ గా నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఏ టైంలో రాయబడింది అనంటే, క్రైస్తవులకు నీరో చక్రవర్తి, డొమిషియన్ చక్రవర్తి కాలంలో హింసలు వచ్చినప్పుడు ఆ టైంలో ఈ పత్రిక వెల్లడి చేయబడింది. వారి యోహాన్ ద్వారా వెల్లడి చేయబడినట్టుగా మనము చూస్తా వస్తున్నాం. ఇప్పుడు ఓవరాల్ గా మీకు ప్రకటన గ్రంథం యొక్క పిక్చర్ మీ ముందు పెడుతున్నాను. మీరు ఒకసారి చూడండి. ఈ యొక్క పటాన్ని మీరు చూస్తే మీకు చాలా క్లియర్ గా అర్థమైపోద్ది. ఈ పటాన్ని మీరు చూసినట్లయితే క్లియర్ గా అర్థమైపోద్ది. మనకి యేసు ప్రభు యొక్క పునరుద్ధానం తర్వాత ఒక 40 రోజుల తర్వాత ఆయన ఆరోహణమైనట్టుగా మనకి జ్ఞాపకం చేయబడతాం. ఈ ఆరోహణం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సంఘ యుగం అనేది మనకు కనపడుతుంది. ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథానికి వస్తే మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం అంతా కూడా మనం దేని గురించి చూస్తామంటే, యోహానుకు కలిగిన దర్శనం. అలా రాసుకోండి. యోహానుకు కలిగిన దర్శనం అన్నమాట. ద విజన్ ఆఫ్ జాన్. కనుక అక్కడ ఏ రీతిగా ఎలాంటి ఒక ప్రత్యక్షత యేసు ప్రభు తనకు తాను చేసుకున్నాడో యోహానుకి, అవన్నీ కూడా మనకి 13వ వచనం నుండి మొదటి అధ్యాయంలో దాదాపుగా చివరి వరకు మనకు ఆ వివరణ అక్కడ చెప్పబడింది. ఆయన తల వెంట్రుకలు ఎలాగున్నాయి, రొమ్ము ఎలాగుంది, ఆ తర్వాత ఆయన నేత్రాలు ఎలాగున్నాయి, పాదాలు ఎలాగున్నాయి, ఇవన్నీ ఆ ప్రత్యక్షత యోహాను చూశాడు. అక్కడ ఒక దర్శనం వచ్చింది. అప్పుడు ఆయన నేను చచ్చిన వాని వలె పడి ఉన్నాననే మాట కూడా మనకి జ్ఞాపకం చేయబడిన మాట. సో ఎంటైర్ ఫస్ట్ చాప్టర్ అంతా కూడాను మీరు ఒక మాటలో పెట్టుకోవాలంటే యోహాను యొక్క దర్శనం అని పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, నేను ఇక్కడ పటంలో మీకు చూపిస్తున్నాను. నేను మీకు ఇక్కడ 2వ అధ్యాయం, 3వ అధ్యాయం సంఘ యుగము అని రాసుకోండి. సంఘ యుగం. ఎందుకంటే 7 సంఘాలు గురించినటువంటి ప్రస్తావన ఈ 2 అధ్యాయాల్లో జరిగింది దేవుని బిడ్డలారా. 7 సంఘాల గురించిన ప్రస్తావన ఈ 2 అధ్యాయాల్లో జరిగింది. ఏ సంఘాలు ఏటవి మీకు తెలుసు. అక్కడ 2వ అధ్యాయం మొదటి వచనంలో ఎఫెసీ సంఘం, 2వ అధ్యాయం 8వ వచనంలో స్మరణ సంఘం, 2వ అధ్యాయం 12వ వచనంలో పెర్గం సంఘం, ఆ తర్వాత 2వ అధ్యాయం మనకి 18వ వచనంలో తుయతైర సంఘం, 3వ అధ్యాయం మొదటి వచనంలో సార్దిస్ సంఘం, 3వ అధ్యాయం 7వ వచనంలో ఫిలదెల్ఫియా సంఘం, ఆ తర్వాత 3వ అధ్యాయం 14వ వచనంలో లవొదికయ సంఘం. కనుక 7 సంఘాల గురించినటువంటి ప్రస్తావన ఈ యొక్క 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో మనము చూడగలం. వెంటనే మనకి ఇది అయిపోయిన వెంటనే ఆ 7 సంఘాల గురించిన వివరణ
నేను కొద్దిగా ఆగి మళ్ళీ మీకు ఇస్తాను. చాలా వివరణ ఇస్తాను దాంట్లో. మీరేం కంగారు పడబాకండి. ఇప్పుడు 4వ అధ్యాయంకొచ్చే లోపల అక్కడ స్టార్టింగ్‌లోనే ఒక మాట మనకి రాయబడింది. ఈ సంగతులు జరిగిన తరువాత అనుందక్కడ. 4వ అధ్యాయం స్టార్టింగ్‌లో. అంటే ఏ సంగతులు జరిగిన తర్వాత? సంఘం యొక్క యుగం అయిపోయిన తర్వాత అని అర్థం అన్నమాట. ఈ 2వ అధ్యాయం, 3 అధ్యాయం సంఘ యుగంగా మనం చూస్తున్నాం గనక, 7 సంఘాల ప్రస్తావన జరిగింది గనక, ఆఫ్టర్ ది 7 చర్చెస్ పీరియడ్ వి ఆర్ సీయింగ్ మనం చూస్తుంది ఏంటంటే, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నాతో మాట్లాడటం వింటిని. ఆ స్వరం ఏమని మాట్లాడినాడంట? ఇక్కడికి ఎక్కి రమ్ము. ఇక జరగవలసినటువంటి వాటిని నీకు కనపరిచెదను అనెను. అన్నటువంటి ఒక స్వరం. కనుక ఇది దేనికి సూచనగా ఉంటుంది? ఎక్కి రమ్ము అనే మాట. దేనికి సూచనగా ఉంటుందంటే 4వ అధ్యాయం, 5వ అధ్యాయం మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని బిడ్డలారా, సంఘము ఎత్తబడుట అని మీరు రాసుకోవాలి. అంటే సంఘ యుగం అయిపోయిన తర్వాత సంఘం ఎత్తబడుతుందన్నమాట. అది మీరు తెలుసుకోవాలి. 7 సంఘాల ప్రస్తావన జరిగింది. ఈ 7 సంఘాల ప్రస్తావన జరిగిన తర్వాత విశ్వాసులైనటువంటి వారిని అంటే సార్వత్రిక సంఘమును, ప్రపంచంలో ఉన్నటువంటి క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసిని అది సార్వత్రిక సంఘం. ఈ సంఘాన్ని దేవుడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. మధ్యాకాశానికి వస్తాడు. ఈ సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడన్నమాట. ఇది 4వ అధ్యాయం, 5వ అధ్యాయంలో మనకి క్లియర్‌గా చెప్పబడినటువంటి ఒక విషయం. ఆ తర్వాత 6వ అధ్యాయం నుండి రైట్ ఫ్రమ్ ద 6th చాప్టర్ టిల్ 18th చాప్టర్ 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు సుదీర్ఘంగా చాలా ఎక్కువ చాప్టర్స్ దేని గురించి మాట్లాడాయంటే 7 ఇయర్స్ ఆఫ్ ట్రిబులేషన్. 7 ఇయర్స్ ఆఫ్ ట్రిబులేషన్ అంటాం మనం. అంటే 4th and 5th చాప్టర్స్ ఏమో ర్యాప్చర్. ర్యాప్చర్ అనే మాట రాసుకోండి. సంఘం ఎత్తబడుట. 6th to 18th 6 నుండి 18 వరకు ఉన్నటువంటి అధ్యాయాలు 7 ఏండ్ల శ్రమలు. 7 ఇయర్స్ ఆఫ్ ట్రిబులేషన్ అనే మాట మీరు పెట్టుకోవాలి. ఆ ట్రిబులేషన్స్ యొక్క బహు విస్తరణ నేను ఎక్కువ చెప్పను గానీ, కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయడం జరుగుతది ఈ రోజున మీకు. ఆ తర్వాత 19వ అధ్యాయంకొస్తే 19వ అధ్యాయంకొస్తే యేసు ప్రభు తిరిగి తన పరిశుద్ధులతో రావడం. అది మళ్ళీ సెకండ్ కమింగ్ అన్నమాట. అంటే సెకండ్ కమింగ్‌లో 2 భాగాలు మనకు కనపడుతున్నాయి. ఒక భాగం ఏంటి? ఒక భాగం ఏంటంటే సంఘం ఎత్తబడే దగ్గర యేసు ప్రభు మధ్యాకాశం వరకు వస్తాడన్నమాట. మధ్యాకాశం వరకు వచ్చి సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అది ద ఫస్ట్ ఫేజ్ అన్నమాట. సెకండ్ కమింగ్‌లో రెండవ రాకడలో ఫస్ట్ ఫేజ్ అన్నమాట. మొదటి దశ అది. అంటే ఆయన మధ్యాకాశానికి రావడం అనేది మొదటి దశ. అక్కడికొచ్చి సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ 19వ అధ్యాయంలో జరుగుతుంది ఏంటంటే, ఆయన పరిశుద్ధులందరితో, విశ్వాసులందరితో ఆయన పరలోకం నుండి దిగొస్తాడన్నమాట కిందకి. ఈ భూమి మీదకొస్తాడన్నమాట. ఇక్కడ భూమి మీద 20వ అధ్యాయం అంతా కూడా మనకు కనపడుతుంది ఏంటంటే, 1000 ఏండ్ల పరిపాలన. అంటే ఈ 20th చాప్టర్ టాక్స్ అబౌట్ ద మిలేనియం రెయిన్. 1000 ఇయర్స్ ఆఫ్ రెయిన్. మిలేనియం రెయిన్ అంటే 1000 ఇయర్స్ ఆఫ్ రెయిన్ అన్నమాట. కనుక ఆ 1000 ఏండ్ల పరిపాలన ఎలాగుంటదనేది ఇక్కడ 20వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మనకి రాయబడినట్టుగా మనకు కనపడతా. ఇక ఆ తర్వాత ఇదే 20వ అధ్యాయం కొంచెం కంటిన్యూ అవుతే, మీరు కొంచెం పైకొచ్చేస్తే 11వ వచనం నుండి కూడా మీరు గమనిస్తే, ధవళ సింహాసనపు తీర్పు. వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అనేది మనం చూస్తాం అక్కడ. వైట్ థ్రోన్ జడ్జిమెంట్. అప్పుడు అందరూ కూడా భూనివాసులందరూ కూడా ఆయన ఎదుటికొచ్చి నిలబడతారు ఆ తీర్పు దినాన. అక్కడ ఆ విషయం రాయబడినట్టుగా మనకి కనపడుతుందన్నమాట. ధవళ సింహాసనపు తీర్పు అంటాం దాన్ని. వైట్ థ్రోన్ జడ్జిమెంట్. ఇక ఆ తర్వాత 21వ అధ్యాయం, 22వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాలు కూడాను నూతన ఆకాశము, నూతన భూమి మనం చూస్తాం. న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్ అనేటువంటి మాట మనకక్కడ జ్ఞాపకం చేయబడుతుందన్నమాట. కనుక ఇప్పుడు ప్రకటన గ్రంథం యొక్క ఓవరాల్ పిక్చర్ ఇదేనండి. ఈ ఒక్క పటం మీకు అర్థమైపోతే అసలు ప్రకటన గ్రంథంలో ఏముందనేది మీకు తెలిసిపోద్ది ఉట్టిగా. ఇంకా దీంట్లో మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సింది ఏముండదు. ఇక్కడ అనేకమైనటువంటి బోధలు, కొన్ని తప్పుడు బోధలొచ్చాయి. ఏటంటే ఆ తప్పుడు బోధలండి, ఈ సంఘం ఎత్తబడటానికంటే ముందుగానే 7 ఏండ్ల శ్రమలుంటాయని కొంతమంది మాట్లాడారు. లేపోతే కొంతమంది ఏమంటారంటే 7 ఏండ్లు శ్రమలు అయిపోయిన తర్వాత సంఘం ఎత్తబడతదని ఇంకొంతమంది మాట్లాడుతూ వచ్చారు. కనుక ఇవన్నీ తప్పుడు బోధలే.
కానీ యాక్చువల్‌గా ప్రకటన గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఆ సీక్వెన్స్ అనేది ఇప్పుడు మీకు చూపించాను నేను. ఒకదాని తర్వాత ఒకటి ఎలాగా జరుగుతూ వచ్చిందనేది మీకు జ్ఞా జ్ఞాపకం చేశాను. కనుక ఇక్కడ మనకు కన్‌ఫ్యూషనే ఉండకూడదు ఇప్పుడెప్పుడు గూడా. ఒకటి సంఘ యుగంలో ఉన్నాం ఇప్పుడు మనంతా. ఏది రెండవ అధ్యాయం, మూడో అధ్యాయంలో సంఘ యుగం అని మనం ఎలాగైతే అనుకుంటున్నామో, ఇప్పుడు మనంతా సంఘ యుగంలో ఉన్నట్టు లెక్క. ఈ సంఘ యుగం అయిపోగానే ప్రభు మధ్యాకాశానికొస్తాడు. సంఘం ఎత్తబడతది. ఇది ఒకటి. ఆ సంఘం ఎత్తబడిన తర్వాత ఎవరైతే విడిచిపెట్టబడతారో, ఆ విడిచిపెట్టబడ్డోళ్ళకి 7 ఏండ్లు శ్రమలుంటాయి. ఆ తర్వాత 7 ఏండ్లు అయిపోయిన తర్వాత యేసు ప్రభు ఆ పరిశుద్ధులతో దిగొస్తాడు. వచ్చిన తర్వాత 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు. అది అయిపోయిన తర్వాతనే మనకి వైట్ థ్రోన్ జడ్జ్‌మెంట్ ధవళ సింహాసనం తీర్పు జరుగుతది. అదయిపోయిన తర్వాత మనకి నూతన ఆకాశం, నూతన భూమి అనేది ఏర్పరచబడతది. అది ఫైనల్ 2 చాప్టర్స్‌కి ఆ వివరణ మనకుంటదనమాట. మనం ఎప్పుడైతే ప్రకటన గ్రంథాన్ని క్షుణ్ణంగా ఒక్కొక్క చాప్టర్ మనం స్టడీ చేసుకుంటూ వస్తామో, అప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఇంకొంచెం వివరణగా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటది. అయితే ఇప్పుడు మాత్రం ఈ ఒక్క పటం, ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ పిక్చర్, అందుకని ఈరోజు నేను మీకు ఈ పవర్ పాయింట్ చూపిస్తున్నానన్నమాట. కన్‌ఫ్యూషన్ లేకుండా మీ కళ్ళకి అద్దినట్టుగా ఉండాలని ఈ పవర్ పాయింట్ మీ ముందు పెట్టానన్నమాట నేను. ఎందుకంటే నేను ఒట్టిగా నోటి మాట చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు అని చెప్పి, ఈ రోజున ఈ పవర్ పాయింట్‌ని నేను ఎంపిక చేసుకున్నాను. ఇక ఈ ఈ ఈ గ్రంథం రాయడానికి గల ఉద్దేశ్యం ఏంటనంటే, నమ్మకమైనటువంటి వారిని ప్రోత్సహించడానికి. మరణం వరకు స్థిరంగా నిలిచి ఉండని చెప్పడానికి. ఆయన రాకడ వరకు మీరు ముద్రింపబడిన వారని చెప్పడానికి. అసలైనటువంటి మనం నమ్మకమైనటువంటి వారుగా ఉండాలని ప్రోత్సాహం. విశ్వాసులమైనటువంటి మనం మరణం వరకు స్థిరంగా ఉండాలని చెప్పడం అన్నమాట. విశ్వాసులమైనటువంటి మనం ఆయన రాకడ వరకు కూడా మనం ముద్రింపబడిన వారమని జ్ఞాపకం చేయడానికి ఆయన ఈ గ్రంథం రాసినట్టుగా ఉంది. యేసు ప్రభుని గురించి 3 మాటలు చక్కగా రాయబడ్డాయి ఈ గ్రంథంలో. ఒకటి ఒకటేంటంటే యేసు వాక్యముగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. రెండవదిగా 5వ అధ్యాయంలో చాలా క్లియర్‌గా గొర్రెపిల్లగా ప్రత్యక్షపరుచుకున్నాడు. అలాగే మొదటి అధ్యాయంలో మనం చూస్తాం నమ్మకమైన సాక్షిగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుని బిడ్డలారా, గొర్రెపిల్లగా ప్రత్యక్షపరుచుకున్నటువంటి సందర్భాన్ని ఒక్కటి మీకు గుర్తు చేస్తాను. మనం ముందుకెళ్ళిపోదాం. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సంఘంగా ఉంటుంది గనక, అదొక విషయంగా ఉంటుంది గనక, ఆ ఒక్క విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్ళిపోవాలని ఆలోచన చేస్తున్నాను. మీరు 5వ అధ్యాయంకి రండి దయచేసి. 5వ అధ్యాయంలో 6 వచనం. 6 వచనంలో చదువుతున్నాను వినండి. 5వ అధ్యాయం 6 వచనం. మరియు సింహాసమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. చూసారా ఎంత అద్భుతమైన మాట ఇది. వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. అసలు ఏటి పారాడాక్సీ, ఆ యొక్క 2 భిన్నమైనటువంటి మాటలు మీరు గుర్తించినారా? వధింపబడిన గొర్రెపిల్ల ఏమవ్వాలా? పడిపోయి ఉండాలా, పడుకొని ఉండాలా. చంపబడిన గొర్రెపిల్ల చచ్చినట్టుగా పడి ఉండాలి గదండీ! కానీ వధింపబడిన గొర్రెపిల్లట నిలబడి ఉండుట నేను చూచితినంటాడు యోహాను. ఎంత బ్యూటిఫుల్ పిక్చర్ అది. అంటే మన దేవుడు వధింపబడిన వాడు గాని, ఆయన సజీవుడై ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేయడానికన్నమాట. చచ్చినవాడు చచ్చినట్టుగానే లేడురా బాబు. ఆయన ఇప్పుడు సజీవుడుగా నిలబడి ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ, ఆ చక్కని దర్శనాన్ని అక్కడ యోహానుకి ప్రభు ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాడు. గొర్రెపిల్లే వధింపబడింది మనందరి నిమిత్తమై. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆ యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనంలో. ఆ పక్కన రాశాను మీరు. జాన్స్ గాస్పెల్ 1:29 అని రాశాను కదా. జీసస్ వాస్ ది వర్డ్, జీసస్ వాస్ ది ల్యాంప్, జీసస్ వాస్ ది విట్నెస్ అనే మాట. ఈ 3 మాటలన్నమాట. జీసస్ యాస్ వర్డ్, జీసస్ యాస్ ది ల్యాంప్ అండ్ జీసస్ యాస్ ది విట్నెస్ అనే మాట. 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి వీలుకరంగా ఉంటుందన్నమాట. ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్షతలో నేను ఇందాక అన్నాను ఆల్రెడీ. మొదటి వచనంలో నేనేమన్నానంటే యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత అని చెప్పాను మీకు కదా. అంటే యేసు ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఈ గ్రంథంలో అని చెప్పాను. ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు ఈ గ్రంథంలో అంటే చాలా విషయాలున్నాయి. మీరు చూడండి, ఇప్పుడు రాసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి రాసుకోవచ్చు మీరు. నేను వీటి యొక్క వివరణ చేయాల్సిన పని లేదు. మహిమగల
దేవుని కుమారుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. నమ్మకమైన సాక్షిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆది సంభూతుడుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. లోక రాజులపై అధికారిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. కింగ్ ఆఫ్ ఆల్ ది వరల్డ్లీ కింగ్స్ అన్నమాట. కింగ్ ఆఫ్ ఆల్ ది వరల్డ్లీ కింగ్స్ అనే మాట. ఆది సంభూతుడు అంటే ఫస్ట్ బోర్న్. మూడో మాట. ఆది సంభూతుడు అంటే ఫస్ట్ బోర్న్. నమ్మకమైన సాక్షి అని ఉంది. ఫెయిత్ఫుల్ విట్నెస్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత ఆల్ఫా ఒమేగా మరొకటి ఆయన ప్రత్యక్షపరుచుకున్న విధానం. ఆల్ఫా ఒమేగాగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఉన్నవాడు రానున్నవాడు. ఐ యామ్ అనే మాట. అండ్ ద కమింగ్ కింగ్ రానున్నటువంటి వాడు అనే మాట. పరిశుద్ధుడు సత్యవంతుడు. ద ట్రూత్ఫుల్ వన్ అండ్ ద హోలీ వన్ అనే మాట మనం చూస్తాం. ద ట్రూత్ఫుల్ అండ్ ద హోలీ వన్. సృష్టిలో ఆది సంభూతుడు. యావత్తు సృష్టిలో మొదటిగా ఉన్నటువంటి వాడు, మొదటిగా పుట్టినవాడు. ఫస్ట్ బార్న్ అమాంగ్ ద క్రియేషన్ అనే మాట. ఫస్ట్ బార్న్ అమాంగ్ ద క్రియేషన్. యూదా గోత్రపు సింహముగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏది ఈ 5వ అధ్యాయంలో మనం చూస్తాం అది. ద లైన్ ఆఫ్ జూడా అనే మాట. సింహాసనం పైన గొర్రె పిల్ల. ల్యాంబ్ ఆన్ ద థ్రోన్. ల్యాంబ్ ఆన్ ద థ్రోన్. సింహాసనంపై ఉన్న గొర్రె పిల్లగా ప్రత్యక్షపరుచుకున్నాడు. నిరంతరము ఏలు మెస్సియా. ద ఇటర్నల్ రూలర్ ద మెస్సియా అనే మాట. ద ఇటర్నల్ రూలర్ ద మెస్సియా అనే మాట. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అనే మాట. ఆ తర్వాత వేకువచ్చుప మార్నింగ్ స్టార్ అనే మాట. బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్ అనే మాట మనకి జ్ఞాపకం చేయబడి. ఇన్ని విధాలుగా ఇవన్నీ పేర్లు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. మనం ఇప్పుడు అవన్నీ చూడటానికి మనకు టైం లేదు. కానీ జస్ట్ అసలు యేసు ప్రభు ఎలాగా తాను ప్రత్యక్షపరుచుకున్నాడో నేను మీకు ఇక్కడ తెలియచేస్తున్నాను అంతే. ఈ పేర్లన్నీ కూడా ఆయనకి ఈ గ్రంథంలో ఇవ్వబడ్డట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఒక లెక్కలున్నాయా? రాసుకోండి పర్వాలేదు. మహిమగల దేవుని కుమారుడు, నమ్మకమైన సాక్షి, ఆది సంభూతుడు, లోకరాజులపై అధికారి, ఆల్ఫా ఒమేగా, ఉన్నవాడు రానున్నవాడు, పరిశుద్ధుడు సత్యవంతుడు, సృష్టిలో ఆది సంభూతుడు, యూదా గోత్రపు సింహము, సింహాసనంపై గొర్రెపిల్ల, నిరంతరము ఏలు మెస్సియా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వేకువ చుక్క. ఇవన్నీ కూడా యేసు ప్రభుని గురించినటువంటి ప్రత్యక్షత. ఇక ప్రకటన గ్రంథంలో మనకి ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే 7 అన్న సంఖ్య మనకి బాగా కనపడుతుంది ఈ ప్రకటన గ్రంథంలో. 7 అన్న మాట యాక్చువల్‌గా మీరు కౌంట్ చేస్తే అంటే కొన్ని పదాలు వే చాలా రిపీట్ అనేటువంటి కొన్ని ఉన్నాయి లేండి. కానీ అవన్నిటిని మనం కౌంట్ చేస్తే ఉట్టిగా 7 అన్న మాటనే కౌంట్ చేస్తే మమ్మీ, ఒక 52 సార్లు మమ్మీ మనకి కాఫీ వినపడుతుంది. పెట్టేస్తున్నాను. 52 సార్లు మనకి ఆ, వినపడుతుంది. దయచేసి మీరు మొబైల్ ఆఫ్ చేసుకోండమ్మా. మొబైల్ ఆఫ్ చేసుకోండి. మాట్లాడొద్దు. ఈ 7 అనే సంఖ్య ఎక్కడెక్కడ మనకి ఉందో చూద్దాం. 7 ధన్యతలు. 7 బియాటిట్యూడ్స్ అని అంటాం. ఫస్ట్ చాప్టర్‌లో 7 బియాటిట్యూడ్స్. ఆ తర్వాత 7 సంఘాలు, 7 చర్చెస్. ఆ తర్వాత 7 ఆత్మలు, 7 స్పిరిట్స్. ఈ 7 ఆత్మలేంటో చెప్తాను మీకు. 7 సంఘాల గురించిన ప్రస్తావన కూడా చేస్తాను. మీరేం కంగారు పడబాకండి. అవన్నీ మీకు చెప్తాను. ఆ తర్వాత 7 బంగారు దీపస్తంభములు, గోల్డెన్ ల్యాంప్ స్టాండ్స్. 7 గోల్డెన్ ల్యాంప్ స్టాండ్స్. 7 బంగారు దీపస్తంభములు. ఆ తర్వాత 7 స్టార్స్, 7 నక్షత్రములు. మొదటి అధ్యాయం 16వ వచనంలో. ఆ తర్వాత 7 ముద్రలు, 7 సీల్స్ అంటాం. 7 సీల్స్ అన్నమాట. 7 ముద్రలు. ఆ తర్వాత 7 కొమ్ములు, 7 హార్న్స్. 7 కొమ్ములు. ఆ తర్వాత 7 కన్నులు, 7 ఐస్. ఆ తర్వాత 7 బూరలు. 7 బూరలు అంటే 7 ట్రంపెట్స్. 7 ఉరుములు అంటే 7 థండర్స్ అన్నమాట. 10వ అధ్యాయం 3వ వచనం. 7 ఉరుములు. ఆ తర్వాత 7 గుర్తులు, 7 సైన్స్.
7 గుర్తులు అనే వాళ్ళు మాట చెప్పిన 12 లెసన్స్ అధ్యాయం, ఇదే. 13 అధ్యాయం, 15 అధ్యాయం, 16 అధ్యాయం. దయచేసి మీ మొబైల్ ఆఫ్ చేసుకోండి. మీ మాటలు వినపడుతున్నాయి. మాధురి గారు మీరు 7 కొంచెం మ్యూట్ చేయండి. 7 కిరీటములు, 7 క్రౌన్స్ 12 అధ్యాయంలో 7 కిరీటములు. ఆ తర్వాత 7 తెగులు, 7 ప్లేగ్స్ 15 అధ్యాయంలో 7 ప్లేగ్స్ అంటాం. ఆ తర్వాత 7 బంగారు పాత్రలు అంటే గోల్డెన్ కప్, గోల్డెన్ బౌల్ అని అంటాం అనమాట. కప్స్ కాదు, బౌల్ అనే మాట. గోల్డెన్ బౌల్స్ అంటాం, బంగారు పాత్రలు. 7 హిల్స్ 7 కొండలు. ఆ తర్వాత 7 కింగ్స్ 7 రాజులు, 7 రాజులు. ఆ తర్వాత ఇంకొకటి మనకి అడిషనల్గా ఉందేంటంటే 7 దూతలు కూడా పెట్టుకోవచ్చు. 7 దూతలు కూడా ఉన్నాయి. అవి వేరే విషయాలు. కనుక 7 అనే సంఖ్య చాలా ఎక్కువగా ఉపయోగించబడింది ఈ గ్రంథంలో. కనుక అవన్నీ కూడా నేను మీకు ముందు పెట్టాను స్క్రీన్‌లో. ఇవి మీరు రాసుకోండి. ఇవన్నీ కూడా మీకు వీటి గురించినటువంటి మళ్ళీ స్టడీస్ మనం వేరుగా చేసుకోవడానికి వీలుకరంగా ఉంటది. ఇవి 7 ధన్యతలు మొట్టమొదటిగా మీకు జ్ఞాపకం చేశాను. 7 ధన్యతలు అక్కడ చెప్పబడ్డాయి. ఎవరెవరు ధన్యులు అనేటువంటి మాట మనకి జ్ఞాపకం చేయబడింది ఈ గ్రంథంలో. మొదటి అధ్యాయం 3వ వచనంలో ఈ లేఖన వాక్యములను చదువువాడు, వినువాడు, అనుసరించువాడు అంటే దాని ప్రకారంగా చేయువారు ధన్యులు అనే మాట చూస్తాం. 14th చాప్టర్‌లో 14వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువునందు నిద్రించువారు ధన్యులు అని ఉంటది. 16వ అధ్యాయంలో మెలకువ కలిగి వస్త్రములు ధరించుకున్నవారు అనే మాట మనం చూస్తాం. దోస్ హు ఆర్ అవేక్ అండ్ దోస్ హు ఆర్ క్లోత్డ్ అనే మాట. దోస్ హు ఆర్ క్లోత్డ్, వస్త్రములు ధరించుకున్న వారు ధన్యులు అనే మాట చూస్తాం. ఆ తర్వాత 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవనకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. దోస్ ఇన్వైటెడ్ ఫర్ ది మ్యారేజ్ ల్యాంప్ ఆఫ్ గాడ్ అనే మాట. మ్యారేజ్ ల్యాంప్ ఆఫ్ గాడ్. అక్కడ ఆ వివాహానికి అక్కడ మహోత్సవానికి ఆహ్వానించబడిన వారు ధన్యులని. 20వ అధ్యాయం మొదటి పునరుద్ధానములో పాల్గొనేవారు. దోస్ హు పార్టేక్ ఇన్ ద ఫస్ట్ రిజరక్షన్. పార్టేక్ ఇన్ ద ఫస్ట్ రిజరక్షన్. మొదటి పునరుద్ధానములో పాల్గొనేవారు ధన్యులు అనే మాట. ప్రవచన వాక్యమును గైకొనువారు ధన్యులు. దోస్ హు కీప్ ది ప్రొఫెసీ. దోస్ హు కీప్ ద ప్రొఫెసీ ఆర్ బ్లెస్డ్ పీపుల్ అనే మాట. ఆ తర్వాత తమ వస్త్రములు ఉతుక్కొని వారు ధన్యులు. వస్త్రములు ఉతుక్కున్న వారు ధన్యులు. దోస్ హు వాష్ ద క్లోత్స్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కున్న వారు ధన్యులు అన్నమాట. కనుక ఇక్కడ కూడా 7 ధన్యతలు మనం చూస్తాం. 7 ధన్యతలు మనం చూస్తూ వస్తున్నాం. 7 ఆత్మలు మనకి యెషయా గ్రంథం 11వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 11 వర్స్ 2. అక్కడ యెహోవా ఆత్మ, అక్కడ దేవునికి ఇవ్వబడినటువంటి 7 ఆత్మలు అక్కడ వివరించబడ్డాయి. 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. 7 ఆత్మలు అంటే ఆయనకు ఇవ్వబడిన 7 ఆత్మలు ఏంటవి? ఆ 7 ఆత్మలు ఏమిటనంటే ఈ యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో దాని వివరణ ఇచ్చాడు ఇక్కడ. యెహోవా ఆత్మ, జ్ఞానము కలిగే ఆత్మ, వివేకము గల ఆత్మ, ఆలోచనకు ఆధారమగు ఆత్మ, బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని పుట్టించు ఆత్మ, భయభక్తులు పుట్టించు ఆత్మ. కనుక ఈ రీతిగా 7 ఆత్మలు కలిగిన వాడు, ఇన్ని రకాలైన ఆత్మలు కలిగినటువంటి ప్రభు, మన ప్రభు. ఆ ప్రత్యక్షత కూడా చాలా చక్కగా ఈ గ్రంథంలో మనం చూస్తాం. ఈ 7 ఆత్మలు గల వాడు. మీరు త్వరగా రాసుకుంటే మంచిది. ఎందుకంటే మనం కొంచెం ముందుకెళ్ళిపోవాలి. ఇక ఆ తర్వాత అక్కడ నేను ఇందాక అన్నట్టుగా 8వ అధ్యాయంలో 7 దేవదూతలు ఆయన ఎదుట నిలబడ్డట్టుగా మనకు కనపడుతుంది. 7 దేవదూతలు, అది కూడా 7 ఏంజెల్స్ అనే మాట. అది ఇందాక మనం 7 అనే సంఖ్య పెట్టుకున్న దగ్గర ఈ 7 ఏంజెల్స్ మీరు రాసుకోవచ్చు. 8వ అధ్యాయం 2వ వచనం కూడా అక్కడ రాసుకోవచ్చు. ఆ 7 అనే సంఖ్య దగ్గర ఈ 8వ అధ్యాయం 2వ వచనం రాసుకొని
7 దేవదూతలను కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట అక్కడ. 7 దేవదూతలను పెట్టుకోవచ్చు. సరిపోద్ది అక్కడికి. ఇక ఆ తర్వాత మరొక అవుట్‌లైన్ మనకి ఈ గ్రంథం యొక్క విశ్లేషణలో మరొక అవుట్‌లైన్ ఏంటంటే, మొదటి 5 అధ్యాయాలు క్రీస్తు యొక్క ప్రత్యక్షత ప్లస్ 7 సంఘాలు, 7 పరలోక దర్శనాలు కనపడతాయి. 7 సంఘాలు, 7 పరలోక దర్శనాలు ఇవి క్లియర్‌గా మనం చూస్తాం. 6 అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు అది కూడా శ్రమల కాలమే. 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బూరల ప్రస్తావన ఈ అధ్యాయంలో జరిగింది. 7 బూరల ప్రస్తావన ఈ అధ్యాయంలో జరిగింది. తర్వాత 12వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు క్రూర మృగము యొక్క తీర్పు. అక్కడ అక్కడే వివరణలో 7 గుర్తులు, 7 సైన్స్, 7 ప్లేగ్స్ అండ్ 7 లాస్ట్ విజన్స్. లాస్ట్ విజన్స్ అన్నమాట. చివరి దర్శనాలు. 7 చివరి దర్శనాలు మనకి ఈ 20 అధ్యాయం లోపల 12 నుండి 20 లోపల మనకు కనపడతాయి. ఆ తర్వాత లాస్ట్ 2 చాప్టర్స్ పరలోకపు సౌందర్యం. ద బ్యూటీ ఆఫ్ హెవెన్ అంటాం దాన్ని. నూతన పరలోకం, న్యూ హెవెన్, న్యూ ఎర్త్ అండ్ దెన్ హెవెన్లీ సిటీ అండ్ దెన్ హెవెన్లీ ఈడెన్ అనే మాట. పరలోకపు పట్టణము, పరలోకపు ఏదేను. ఇవన్నీ కూడా 21, 22 అధ్యాయాల్లో మనం చూడగలం. ఈ యొక్క డివిజన్ అంతా మనం చూడగలం. ఇది ఒక చక్కని అవుట్‌లైన్‌గా మీరు తీసుకోవచ్చు. కొంచెం డీటెయిల్డ్ అవుట్‌లైన్ అన్నమాట ఇది. ఇంకా డీటెయిల్డ్‌గా వెళ్తే వేరేగా మనం దీన్ని విభజన చేసుకోవచ్చు గానీ, అంత డీటెయిల్డ్‌గా వెళ్ళట్లేదు. మీకు ఈజీగా ఉండడానికి, గుర్తించుకోవడానికి ఇలాగ మీకు ఈ డివిజన్ ఇస్తున్నాను. మనకి 7 సంఘాల ప్రస్తావన జరిగింది. ఈ 7 సంఘాలన్నీ కూడాను ఇవి టర్కీలో ఉన్నాయి ఇప్పుడు. చిన్న ఆసియా అంటారు. ఆ చిన్న ఆసియా అంటే టర్కీ అన్నమాట. మ్యాప్‌లో టర్కీ ప్రాంతం ఇదంతా కూడాను. అక్కడ ఆ 7 సంఘాలు డాట్స్ పెట్టాను. చూడండి. ఆ 7 సంఘాలు ఎఫెసీ, స్మర్ణ, పెర్గం, థియతైరా, సార్దిస్, ఫిలడెల్ఫియా, తర్వాత లవొదికియా అనేటువంటి మాటలు ఉన్నాయి ఇక్కడ మనకి. అయితే ఈ 7 సంఘాలకి ప్రస్తుతం ఉన్నటువంటి అంటే మనం ఒక్కొక్క సంఘం ఒక్కొక్క సంఘ దశకు సూచనగా ఉంటుంది. ఇది మీరు రాసుకోవాలి. ఒక్కొక్క సంఘము ఒక్కొక్క సంఘ దశకు సూచనగా ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక అన్నాను. 2వ అధ్యాయం, 3వ అధ్యాయం సంఘ యుగం అన్నాను. ఇప్పుడు మనం అందరం ఉంటున్నటువంటిది సంఘ యుగంలో ఉన్నాం మనం. అయితే ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం అనేది చెప్తాను మీకు. ఎఫెసీ సంఘము గురు సంబంధమైనటువంటి స్థితిలో ఉందన్నమాట. అంటే అపోస్టాలిక్ పీరియడ్‌లో ఉన్నటువంటి సంఘం అన్నమాట. అంటే ఒక గురువు కింద నేర్చుకునేటువంటి సంఘంగా ఆ దినాల్లో ఉండిందన్నమాట. అపోస్తలుల కింద నేర్చుకునేటువంటి సంఘంగా గురు సంబంధ ఆహ్, సంఘం అంటాం దాన్ని. గురు సంబంధ సంఘం అని అంటాం దాన్ని. అపోస్టాలిక్ చర్చ్ అంటాం దాన్ని. అది క్రీస్తు శకము 33 నుండి 100వ శతం వరకు ఉన్నటువంటి ఆ సంఘ చరిత్ర అది. సంఘం యొక్క చరిత్ర. అది మనం గుర్తించాలి. రెండోది స్మరణ సంఘం దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే హింసింపబడిన సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది. ఆ హింసలు ఎక్కువ శాతం క్రీస్తు శకము 100వ శకం నుండి 313వ శకం వరకు ఉన్నటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేస్తాం. స్మరణ సంఘం అంటే పర్సిక్యూటెడ్ చర్చ్ అని అంటాం. హింసింపబడిన సంఘం అని దానికి పేరు పెట్టుకోవాలి. అది దానికి గుర్తుగా ఉంటుందన్నమాట. హింసింపబడిన సంఘం. పెర్గము దేనికి అంటే రాజీ పడిన సంఘం. కాంప్రమైజింగ్ చర్చ్. 313 నుండి 538 క్రీస్తు శకం. ఆ డేట్‌లో ఉందన్నమాట. తుయతైరా సంఘం. అది దేనికి గుర్తుగా ఉంటుందంటే చెడిపోయిన సంఘం. కరప్టెడ్ చర్చ్ అంటాం. అంటే ఆ దశలో, ఆ సంఘం ఉన్నటువంటి దశలో సంఘ పరిస్థితి ఎలాగుందని చెప్తున్నాడన్నమాట అది. సంఘ పరిస్థితి చెడిపోయిన సంఘంగా ఉండిందని జ్ఞాపకం చేస్తాడు. సార్దిస్ సంఘం
సంస్కరింపబడిన సంఘం. రిఫార్మ్డ్ చర్చ్ అంటాం. రిఫర్మేషన్ చర్చ్ అనే మాట. రిఫార్మ్డ్ చర్చ్. సంస్కరింపబడిన సంఘం. ఫిలదెల్ఫియా సంఘం మేల్కొల్పు కలిగిన సంఘం. అవేకెండ్ చర్చ్. అవేకనింగ్ చర్చ్ లేకపోతే అవేకెండ్ చర్చ్ అనే మాట కూడా పెట్టుకోవచ్చు. ఫిలడెల్ఫియా సంఘం. ఇప్పుడు లవోదికీయ సంఘం నేడు మనం ఉంటున్నటువంటి సంఘ కాలం అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. లవోదికీయ. ఏంటి లవోదికీయ సంఘంలో మనం నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చనగా ఉన్నావు అంటాడు చూసారా ప్రభు. కనుక ఇది చాలా విచారకరమైనటువంటి విషయం అన్నమాట. నువ్వు నులివెచ్చని స్థితిలో ఉన్నావు. నేను నా నోటి నుండి నేను ఉమ్మివేయుచున్నాను అంటాడు. ఇది ప్రకటన గ్రంథం మనకి 3వ అధ్యాయం ఆ 14వ వచనం నుండి లవోదికీయ స్థితిని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ చివరి దశలో ఉన్నామన్నమాట మనం. లవోదికీయ సంఘ స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు మనంతా. కనుక ఇది అయిపోయిన వెంటనే ఏం జరుగుతుంది? 4వ అధ్యాయం అనంగానే మాకు గుర్తు రావాల్సింది ఏంటంటే సంఘం ఎత్తబడటం. అంటే ఇప్పుడు మన దశ అయిపోయిన వెంటనే, ఈ సంఘ దశ అయిపోయిన వెంటనే, ఇప్పుడు జరుగుతుంది ఏంటనంటే క్రీస్తు మధ్యాకాశానికి రావడం, మనల్ని అందరిని ఎత్తుకొని వెళ్ళిపోవడం అనేది మనం చూస్తాం. కనుక ఇప్పుడున్న సంఘ పరిస్థితి ఎలాగుందని మాట్లాడుతున్నాడంటే లవోదికీయలో ఉన్న సంఘ స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటంటే నులివెచ్చని స్థితిలో నేడు సంఘం ఉన్నదని చెప్తున్నాడు అనమాట. సంగతి అది. ఇంకో మాటలో చెప్పాలంటే నాకు ఆ పెర్గం స్థితి కూడా ఇప్పుడు కనపడుతుంది మనకి. రాజీ పడిపోయిన స్థితి. అలాగే తుయతైర స్థితి కూడా ఉంది. చెడిపోయిన స్థితి. అర్థమైందా? చెడిపోయిన స్థితి కూడా మనకు కనపడతా ఉంది. కనుక ప్రస్తుతానికి లవోదికీయ సంఘ స్థితి ఏంటంటే నులివెచ్చని స్థితి అన్నమాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ రీతిగా సంఘం యొక్క చరిత్ర, సంఘం యొక్క హిస్టరీ మనకి దేనికి గుర్తుగా, సూచనగా ఈ 7 సంఘాలు చూపించాడనేది మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాను. తర్వాత ఇప్పుడు బైబిల్ పేర్లేమో ఈ ఎఫెసు, స్ముర్న, పెర్గము, థియతైర, సార్దిసు, ఫిలడెల్ఫియా, లవోదికీయ అనేది బైబిల్ పేర్లు. కానీ ఇప్పుడు మీరు టర్కీ ప్రాంతానికి వెళ్తే ఆ పేర్లు ఉండవు. ఇప్పుడు వేరే పేర్లు ఉంటాయన్నమాట. ఎఫెస్సి పట్టణానికి ఇవ్వబడిన పేరు ఏంటంటే సెల్సక్ అని అంటారు. ఇది మోడర్న్ నేమ్, ఆధునిక నామం ఇది. సెల్సక్ అనే పేరుతో ఉంటది ఇప్పుడు అక్కడ ఎఫెస్సి పట్టణం. ఎఫెస్సి పట్టణం అని పిలవరు ఇప్పుడు. స్ముర్నాకి వెళ్తే ఆ స్ముర్నాని ఇజ్మీర్ అంటారు. ఇజ్మీర్ అని దాని పేరు. మోడర్న్ నేమ్, ఆధునిక నామం. పెర్గముకి ఇవ్వబడిన పేరు ఏంటంటే బెర్గామా అని పేరు అన్నమాట. థియతైరాకి ఇవ్వబడిన మోడర్న్ నేమ్, ఆధునిక నామం ఏంటంటే అకిసీర్ అంటారు. అకిసర్ అనే పదం ఉపయోగించబడింది థియతైరా. ఇది మోడర్న్ నేమ్. ఇప్పుడు ఆ పట్టణం పేరు అదనమాట. సార్దిస్ పట్టణానికి ఇవ్వబడిన పేరు ఏంటంటే సార్ట్. ఇప్పుడున్న పేరు సార్ట్ అనే మాట. ఫిలదెల్ఫియాకి అలాసహెర్ లీడియా అంటారు. లేకపోతే నియో సిజేరియా అనే పేరు కూడా ఉందట ఇప్పుడు ఆధునిక పేరు. అట్లాగే లవోదికీయ సంఘానికి ఇవ్వబడిన పేరు ఏంటంటే లటాకియా అనేది ఇప్పుడు ఇవ్వబడినటువంటి పేరు, ఆధునిక నామం. 7 సంఘాలు ఇప్పుడు ఉన్నాయి. మీరు టర్కీ ప్రాంతానికి వెళ్తే, నేను కూడా దేవుని చిత్తం అయితే వచ్చే సంవత్సరం ఈ ప్రాంతానికి వెళ్దాం అనుకుంటున్నాను నేను. నాకు ఈ హోలీ ల్యాండ్ ట్రిప్ కన్నా ఈ ఈ అంటే 7 సంఘాలు, పౌలు గారి ప్రయాణాలు, కొరింథీ పట్టణం ఇవన్నీ కూడా చూడాలని ఒక ఆశ ఉంది నాకు. ప్రార్థన చేస్తున్నాను. దేవుని చిత్తమైతే ఈ ప్రాంతం అంతా దర్శించి రావాలని చూస్తున్నాను. ఈ సంఘాలన్నీ ఉన్నాయి ఇప్పుడు అక్కడ. అవన్నీ కూడా, ఈ పట్టణాలన్నీ కూడా మనం చూసి రావచ్చని అనుకుంటున్నాను. కనుక ప్రార్థన చేయండి. ఇదొకటి. ఇక 7 సంఘాల యొక్క పోలికను మనం చూసినట్లయితే 7 సంఘాల 7 పోలికలు మనకు కనపడతాయి దేవుని బిడ్డలారా. 7 సంఘాల యొక్క 7 పోలికలు మనం చూస్తాం. 7 చర్చెస్ అండ్ 7 సిమిలారిటీస్ అనే మాట. పోలికలు అంటే సిమిలారిటీస్. 7 సిమిలారిటీస్ ఆఫ్ ద 7 చర్చెస్. ఏమిటి అంటే అన్ని సంఘాలు యేసు యొక్క బిరుదుతో ప్రారంభమవుతాయి. యేసు ప్రభుకు ఒక టైటిల్ ఇవ్వబడతాడు ప్రతి సంఘంలో. మీరు గమనిస్తే ఆయన ఎవరు అనేది ఆ టైటిల్తో ఒక్కొక్క సంఘం మాట్లాడుతున్నట్టుగా మనకు కనపడుతుందన్నమాట. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెసీ సంఘం 2వ అధ్యాయంలో 7 నక్షత్రములు చేత పట్టుకుని వాడు చెప్పు సంగతులు అంటాడు. అట్లా ఒక టైటిల్ అన్నమాట అది.
అట్లాగే స్ముర్నలో మొదటివాడు కడపటివాడు అనే టైటిల్‌తో స్టార్ట్ అవుద్దనమాట. అట్లాగా ప్రతి సంఘం యేసుకొక బిరుదు ఇవ్వబడింది. ఆ బిరుదుతో ప్రారంభమవుతన్నమాట ప్రతి సంఘం. తర్వాత అన్ని సంఘాలు దూతలకు సంబోధించబడ్డాయి. సంఘ దూతకు అని ఉంటదక్కడ. సంఘ దూత అంటే ఎవరంటే దేవదూత కాదు. మీరు 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 పొరపడకూడదక్కడ. సంఘ దూత అంటే ఎవరంటే ఆ సంఘం యొక్క ఆ సంఘానికి వాక్యము తెలియజేసేవాడు. సంఘానికి సందేశాన్ని అందించేవాడు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే పాస్టర్ గారని అర్థం. సంఘ పాస్టర్ అన్నమాట. ఆ సంఘం యొక్క పాస్టర్ గారికి తెలియచేయబడిందని అర్థం అన్నమాట. సంఘ దూతకు తెలియజేయబడింది అనంటే దేవదూత కాదు. సంఘానికి సందేశం ఇచ్చువాడు అని అర్థం అన్నమాట దూత అంటే అక్కడ. కనుక సంఘ పాస్టర్ అని పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రతి సంఘం యేసు తమ క్రియలు ఎరుగును అని ప్రారంభమవుతది. ఆయన నీ క్రియలను నేను ఎరుగుదును అంటాడు కదా! ప్రతి సంఘంలో ఆ మాట చూస్తాం మనం. నీ క్రియలు నేను ఎరుగుదును అనే మాటతో ప్రారంభమవుతా ఉంటది ప్రతి సంఘం. అట్లాగే అన్ని సంఘాలు ప్రశంస లేక ఒక కంప్లెయింట్, ఒక నేరం తో కూడినవిగా ఉంటాయన్నమాట. ఐదర్ దేర్ ఈస్ ఎ కాంప్లిమెంట్ ఆర్ దేర్ ఈస్ ఎ కంప్లెయింట్. ఇదేదో ఒకటి. ఈ రెండిట్లో ఏదో ఒకటి లేకపోతే ఈ రెండుతో కలిసింది ఏదో ఒకటి ఉంటదన్నమాట. ఈ 2 కూడింది కూడా ఉండొచ్చన్నమాట. కొన్ని సంఘాలకి ప్రశంస ఉంది. కొన్ని సంఘాలకేమో కంప్లెయింట్స్ ఉన్నాయి. అట్లా కూడా చూస్తాం అన్నమాట. అన్ని సంఘాలు క్రీస్తు రాకడతో ముగిస్తాయి. ప్రతి సంఘం ఆ విధంగా ముగించబడుతున్నట్టుగా మనం చూడగలం. అన్ని సంఘాల్లో మనం చూస్తుంది ఏంటంటే జయించు వానికి ఇచ్చే బహుమానం ఏంటి? ప్రతి సంఘంలో ఈ మాట కనపడుతుంది మనకి. జయించు వానికి ఇచ్చే బహుమానం ఏంటి? అట్లాగే అన్ని సంఘాలు ఒకే సవాలుతో ముగించబడతాయి. ఏటా సవాలు? చెవిగలవాడు వినుగాక. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అన్ని సంఘాలు ఒకే సవాలుతో మనకు ముగించబడుతున్నట్టుగా చూస్తాం అన్నమాట. చెవిగలవాడు వినుగాక అన్నటువంటి మాటతో ముగించబడుతున్నట్టుగా చూస్తాం. చూసారండి? యేసు యొక్క బిరుదుతో ప్రారంభమయ్యాయి. దూతలకు సంబోధించబడ్డాయి. నీ క్రియలు నేను ఎరుగుదును అన్నట్టుగా ప్రారంభమవుతున్నాయి. ప్రతి సంఘంలో ఐదర్ ఒకవేళ ప్రశంస గాని, లేక నేరం గాని, లేకపోతే 2 ఉండొచ్చు కొన్ని సంఘాల్లో. తర్వాత అన్ని సంఘాలు క్రీస్తు రాకడతో ముగిస్తాయి. అన్ని సంఘాలు జయించు వానికి బహుమానం ఎలాంటిదనేది చెప్పబడతది. అన్ని సంఘాలు చెవిగలవాడు వినుగాక అనే మాటతో ముగించబడతాయి. తర్వాత 10 దినములు మనకి ఇందాక మనం చూసాం 3వ అధ్యాయంలోనే. అక్కడ మనం అంటే 2వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూసాం. ఇదిగో స్ముర్న సంఘంతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక మాట రాస్తాడు ఏంటంటే 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము. 10 దినములు అంటే అవి యాక్చువల్‌గా 10 రోజులని కాదక్కడ. అక్కడ చెప్పబడినటువంటి అర్థం ఏంటంటే 10 మంది రోమా చక్రవర్తుల కాలం అని అర్థం అన్నమాట. 10 దినాలంటే ఒక్కొక్క దినము ఒక్కొక్క చక్రవర్తికి కాలం అన్నమాట. చక్రవర్తి యొక్క కాలం. ఎవ్రీ డే ఈస్ డినోటెడ్ టు వన్ ఎంపరర్స్ టైమ్ అన్నమాట. వన్ ఎంపరర్స్ టైమ్. ఒక రూలింగ్ ఆఫ్ వన్ ఎంపరర్ అదన్నమాట. 10 దినములంటే 10 చక్రవర్తి కాలములో మీకు శ్రమ వస్తది. ఆ 10 మంది చక్రవర్తులు ఎవరు? ఆ శ్రమలు పెట్టినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ లిస్ట్ ఇచ్చాను మీకు. నీరో చక్రవర్తి, డొమిషియన్ చక్రవర్తి, టైబేరియస్ చక్రవర్తి, మార్కస్ చక్రవర్తి, సెప్టిమియస్ చక్రవర్తి, కాలిగ్యులా చక్రవర్తి, మాక్సిమైనస్ చక్రవర్తి, డయోక్లీషియన్ చక్రవర్తి, వెలేరియన్ చక్రవర్తి, కేరకల్లా చక్రవర్తి. ఈ 10 మంది వీళ్ళు ఇంపార్టెంట్ చెడ్డవారు. చాలా క్రూరులు అన్నమాట వీళ్ళంతా కూడా. క్రైస్తవుల్ని, విశ్వాసుల్ని బహుగా వీళ్ళు చిత్రహింసలు చేసినటువంటి చక్రవర్తులు అన్నమాట. వాళ్ళ పీరియడ్స్‌లో, వాళ్ళ టైమ్స్‌లో అలాగ వాళ్ళు బాగా హింసలకు గురి చేశారు విశ్వాసుల్ని. ఆళ్ళ సంగతి ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. 10 మంది చక్రవర్తుల కాలంగా మనం చూస్తాం. ఈ రీతిగా ఈ ప్రకటన గ్రంథం యొక్క ముగింపంతా కూడా మనం చూస్తాం. ఇంకా 20వ అధ్యాయానికి వచ్చే లోపలనేమో మనకి తీర్పు కనపడతది నేచురల్‌గా. అక్కడ బేసిక్‌గా ధవళ సింహాసనపు తీర్పు అనేది మనం చూస్తాం. చూడండి మీరు 20 అధ్యాయానికి రండి దయచేసి. ప్రకటన గ్రంథం 20 అధ్యాయానికి రండి. 20 అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం. ధవళ సింహాసనం ధవళమైన మహాసింహాసనం దాని యందు ఆసీనుడై ఉన్న ఒకని చూచితిని. భూమి ఆకాశం ఆయన సముఖం నుండి పారిపోయిను.
వాటికి నిలువ చోటు లేకపోయాను. గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండట నేను చూచితిని. అసలు ఎంత బ్యూటిఫుల్ పిక్చర్ అండి ఇది. ఏంటనంటే ఒక రోజున ఆ సింహాసనం ఎదుటట ఎంత గొప్పోడైనా అక్కడ ఉండాల్సిందే అన్నాడు. గొప్పవాళ్ళేంటి, కొద్దివాళ్ళేంటి, అందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంటారట. ఎవరీళ్ళు? ప్రతి దేశ నాయకుడు అక్కడ ఉంటాడు. మోడీ గారు అక్కడ ఉంటాడు. రాజకీయ నాయకులు అక్కడ ఉంటారు. టెర్రరిస్టులు అక్కడ ఉంటారు. మరి వేరే వేరే ఈ ముస్లిం కంట్రీ నాయకులుంటారు. లేపోతే కమ్యూనిస్ట్ కంట్రీ నాయకులుంటారు. ఎవ్వడు తప్పించుకోవటం లేదు. నార్త్ కొరియా నాయకుడుంటాడక్కడ. ఎవడెవడైతే క్రైస్తవుల్ని హింసిస్తూ వచ్చారో, ఏ దేశాల్లో అయితే అసలు సువార్తకి వాళ్ళు స్థానం ఇవ్వకుండా వచ్చేసారో, అట్టోళ్ళందరూ అక్కడికొచ్చి నిలబడతారట. సినిమా యాక్టర్లుంటారు, స్పోర్ట్స్ స్టార్స్ ఉంటారు, ఎమ్మెల్యేలుంటారు, చీఫ్ మినిస్టర్లుంటారు, ఎంపీలుంటారు. మొత్తం గొప్పవారేంటి, కొద్దివారేంటి అందరూ కూడా ఆ సింహాసనం ఎదుటికొచ్చి నిలబడాల్సింది ఒక రోజున. అప్పుడు గ్రంథములు ఇవ్వబడతాయి. ఆ గ్రంథంలో రాయబడిన వాటిని బట్టి మృతులు తీర్పు పొందుతారన్న మాట మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఆ టైంలోనే ఎవని పేరైతే జీవ గ్రంథమందు రాయబడినట్టు కనపడదో, ఆ 15 వచనంలో వాడు అగ్నిగుండంలో పడవేయబడును అనే మాట కూడా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఆ తర్వాత క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి 21, 22 అధ్యాయాలు దాన్ని మనం డీటెయిల్డ్‌గా ఇప్పుడు మనం చూసుకోవడానికి మనకి టైం లేదు కానీ, ఈ రీతిగా ప్రకటన గ్రంథం ముగించబడుతున్నట్టుగా మనం చూడగలం దేవుని బిడ్డలారా. మరి ఇవన్నీ కూడా మీ మనసులో పెట్టుకోండి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. థాంక్ యూ సో మచ్.